చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము చేప పట్టాము, పట్టి కాల్చుకొని తింటున్నాము. ఇగో ఈ మనిషి కాలుతున్నాడు చేపని. అయితే దాన్ని రుచి ఏముందో చూడాలి ఈరోజు. అయితే చేప ఆట బాగా రుచి ఉంటుందట బండ మీద కాలితే. అయితే బండ మీద మంట పెట్టి కట్టె పుల్లలు వేసి దాన్ని కాల్చుతున్నాడు. చూద్దాం ఎంత రుచి ఉంటుందో అది. వీడియోలో చూపెడతాను మీకు తినేది ఎలా ఉంటుందో రుచి. రుచి అంటే మీకు చేపను చూపెడతాం, దాని రుచితనం మాకు తెలిసి ఉంటుంది ఎలా ఉండేది. అయితే కాలుతుండే ఇప్పుడే. అంటే మనం ఎక్కడికి ఇప్పుడు చెరువు ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి ఆ పిల్లగానికి ఎన్ని నేర్పుతాను బడి లేదు ఏం లేదు ఫ్రెండ్స్. ఏమన్నా బేవర్స్ తిరుగుదానికి అలవాటు అయింది. కావాలి అప్పుడు చేప కాలినట్టు లెక్క పౌడర్ మందు తెచ్చుకొని మందులో తింటుంటే దాని మజా వేయరు. ఎన్ని చేపలు కాలుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు. రజీ మందు తెపోయి నీళ్ళు తెస్తున్నాడు. వాళ్ళ చేప కాలిన చేపను కడిగి ఫ్రెష్గా కడిగి తింటారట. చూద్దాం చేపను ఎలా కడిగి ఎలా తింటారో. కాలిందారా? కాల్చు, బాగా నల్లగా కాల్చు మరి, ఎందుకంటే అది మరి వాసన వస్తుంది. దాన్ని తీస్తున్నాడు బయటికి. దాన్ని ఇక నల్లగా కాల్చాలట. నల్లగా కాలితే రుచి ఉంటుందట. అందువల్ల దాన్ని పైకి కిందికి దిగేస్తున్నాడు ఈ మనిషి. చూడండి ఫ్రెండ్స్, ఇది చేప. దీని పేరు రవ్వ అంటారు. ఇప్పుడే కాల్చారు. చూడండి ఫ్రెండ్స్, దాన్ని తీసుకొచ్చి ఆకులో పెట్టాడు. మోదుగా ఆకులో తూరుతున్నాడు. దాన్ని మొత్తం ఇప్పుడు ఏ భాగాలు ఒక 5 భాగాలు చేయాలి. 5 ఉన్నాం. చూద్దాం దాని ఎలా ఉంటుందో దాని టేస్ట్. ఇవి పోతాను ముడ్డే కమర్లో మేము పోవాలి, ఎందుకంటే మాకు భాగాలు పంచేసే ఓనర్ ఆయనే, చేప ఓనరు. దాన్ని తీసుకుపోయి నీడ కూర్చొని దాన్ని ఏ పార్ట్స్ పార్ట్స్ తీసి 5 భాగాలు వేస్తారట. చూద్దాం. ఇంకా ముగ్గురు ఉన్నారు, వాళ్ళు చూస్తారు చేపలు ఇంకేమైనా ఉన్నాయో చూస్తారు. ఆడలేవు, ఒకటే దొరికింది, దాన్ని కాల్చారు. ఆకులు తెంపుతున్నాడు. ఇప్పుడు 5 ఆకులు తెంపి 5 భాగాలు వేస్తారట. చూద్దాం దాన్ని ఎలా తీస్తాడో. తీస్తున్నాడు, చేపని ఎప్పుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎలా తీశాడు దాన్ని. వైట్గా ఉన్నది, పైన బ్లాక్ ఉంది, లోపల వైట్గా ఉన్నది. చూద్దాం అది రుచి ఉంటుంది. అలా చేప కాల్చిన చేప అది మొత్తం వేడిగా ఉన్నది, కాలుతుందట. దాన్ని చేరు ఊదుకుంటా భాగాలు వేస్తున్నాడు. చూద్దాం. ఇటు వచ్చే మనిషి కూడా దానికి బాగా వస్తుడే. 6 భాగాలు వేసిన వారు, ఒక భాగం ఎక్కువ వేసిన వదిరా మా ఉంది 5 గ్రాం కదా. 5 గ్రామా? అయితే ఒక భాగం వేసిన ఒక భాగానికి ఎక్కువనా? ఒకటి దేవునికి వద్దా? అంటే దేవుడు నువ్వా? ఎలా ఉంది, బాగుందా? రుచిగా ఉందా చేప? బాగా రుచిగా ఉంది, మస్తు రుచి ఉన్నది. ఎలా ఉందిరా చేప? ప్రాణం బట్టి ఇంకా తిరుగులేదు అలా. రుచిగా ఉందా చేప? ఇంకో బాగా వచ్చాడు. ఎలా ఉందిరా చేప? వావ్, సూపర్ టేస్టీ, ఎమ్మి టేస్ట్గా ఉంది. అసలే ఇలాంటి చేపలు మళ్ళీ తినాలని కోరుకుంటున్నా. కాదు మరి దాన్ని పొట్ట పేగులు తీయలే కాబట్టి అట్నే కాల్చారు కాబట్టి జరగా చేప నిశ్వాసం వస్తుంది. వీడు కూడా బాగా వస్తుండే బుడతగాడు. వీడు కూడా మాత్రం తిరుగుతూ ఉంటాడు చేపల షికారుకు. కాల్చింది మొత్తం ఆయన ఇద్దరు కలిసి కాల్చారు చేపని, తింటున్నాడు. కాకపోతే ఒక భాగం ఎక్కువ వేసుకున్నారు. ఆ భాగం ఈ అబ్బాయి తిన్నాడు. ఆయన కాల్చినందుకు ఇద్దరు కలిసి సరిసగం వేసుకున్నారు ఒక భాగాన్ని.